తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు భారీ చర్చకు దారితీసిన అంశం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు. ఒకవైపు మైనర్ బాలిక చేసిన తీవ్ర ఆరోపణలు, మరోవైపు ఇది బ్లాక్ మెయిల్ కేసు అంటూ భగీరథ్ వాదన. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని రాష్ట్ర రాజకీయాల్లోనే కాక సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మార్చేశాయి. मेरा बेटा को पुलिस ने भिजाया मैं అసలు ఈ కేసు ఎక్కడ మొదలైంది, ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది ఇప్పుడు పూర్తిగా చూద్దాం. ఈ కేసు హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. సుచిత్ర ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలిక సాయి భగీరథ్ తనను పలుమార్లు లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ లో 74, 75 తో పాటు పోక్సో చట్టంలోని 11, 12 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అమ్మాయి మైనర్ కావడంతోనే పోక్సో చట్టం అమల్లోకి వచ్చింది. అయితే బాలిక ఫిర్యాదు ప్రకారం కామన్ ఫ్రెండ్స్ ద్వారా భగీరథ్ తో పరిచయం ఏర్పడిందట. మొదట ఫ్రెండ్లీగా ఉన్న అతను తర్వాత అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడని ఆమె ఆరోపించింది. ముఖ్యంగా గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన మొయినాబాద్ లో జరిగిన న్యూ ఇయర్ పార్టీ సమయంలో బలవంతంగా మద్యం తాగించి తనపై అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా ఇంటికి వచ్చి బలవంతంగా తనను తాకేందుకు ప్రయత్నించాడని ఆరోపణలు చేసింది. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ ఏమిటంటే పోక్సో కేసు నమోదయ్యే కొద్ది గంటల ముందే సాయి భగీరథ్ కూడా పోలీసులను ఆశ్రయించాడు. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తూ ఆ బాలిక కుటుంబం తనపై పెళ్లి ఒత్తిడి తెచ్చిందని, తాను నిరాకరించడంతోనే 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించాడు. అంతేకాదు తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని కూడా తన కంప్లైంట్ లో పేర్కొన్నట్టు సమాచారం. ఒకసారి భయంతో 50,000 రూపాయలు కూడా ఇచ్చినట్టు ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు పోలీసులు ఇరువైపులా ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నారు. బాలిక స్టేట్మెంట్ రికార్డు చేయడంతో పాటు పార్టీకి హాజరైన వారి వివరాలు, ఫోన్ చాట్స్, కాల్ డేటా, సోషల్ మీడియా మెసేజ్లు అన్ని పరిశీలించే అవకాశం ఉంది. ముఖ్యంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీ ఈ కేసులో కీలక అంశంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారం రాజకీయంగా కూడా పెద్ద దుమారమే రేపుతోంది. బండి సంజయ్ బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ కావటం, కేంద్ర మంత్రిగా ఉండటం వల్ల ప్రతిపక్షాలు ఈ కేసును గట్టిగా టార్గెట్ చేస్తున్నాయి. సాధారణ వ్యక్తి కుమారుడైతే ఇప్పటికే అరెస్ట్ చేసేవాళ్లు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరోవైపు బీజేపీ అనుచరులు మాత్రం ఇది రాజకీయ కక్ష సాధింపని వాదిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ మరింతగా ముదిరిపోయాయి. సంస్కారం గురించి మాట్లాడే నాయకుల ఇళ్లలోనే ఇవి జరుగుతున్నాయా అంటూ కొందరు విమర్శిస్తుంటే, ఇంకొందరు కేసు నిరూపణ కాకముందే ఎవ్వరిని దోషిగా చూడొద్దు అంటూ కౌంటర్ ఇస్తున్నారు. మీమ్స్, ట్రోల్స్, రాజకీయ పోస్టులతో అటు సోషల్ మీడియా మొత్తం ఈ ఇష్యూతో నిండిపోయింది. ముఖ్యంగా పోక్సో అనే పదం రావడంతో కేసు మరింత సీరియస్ గా మారింది. అయితే ఇప్పటి వరకు ఇది కేవలం ఎఫ్ఐఆర్ దశలోనే ఉంది. కోర్టు ఇంకా ఎలాంటి తుది తీర్పు ఇవ్వలేదు. పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి ఆధారాలు సమర్పించిన తర్వాతే అసలు నిజమేంటో బయటపడుతుంది. కాబట్టి ప్రస్తుతం వస్తున్న సమాచారం అంతా ఆరోపణలు, ప్రత్యారోపణల దశలోనే ఉందని గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు భారీ చర్చకు దారితీసిన అంశం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు. ఒకవైపు మైనర్ బాలిక చేసిన తీవ్ర ఆరోపణలు, మరోవైపు ఇది బ్లాక్ మెయిల్ కేసు అంటూ భగీరథ్ వాదన. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని రాష్ట్ర రాజకీయాల్లోనే కాక సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మార్చేశాయి. मेरा बेटा को पुलिस ने भिजाया मैं అసలు ఈ కేసు ఎక్కడ మొదలైంది, ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది ఇప్పుడు పూర్తిగా చూద్దాం. ఈ కేసు హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. సుచిత్ర ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలిక సాయి భగీరథ్ తనను పలుమార్లు లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ లో 74, 75 తో పాటు పోక్సో చట్టంలోని 11, 12 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అమ్మాయి మైనర్ కావడంతోనే పోక్సో చట్టం అమల్లోకి వచ్చింది. అయితే బాలిక ఫిర్యాదు ప్రకారం కామన్ ఫ్రెండ్స్ ద్వారా భగీరథ్ తో పరిచయం ఏర్పడిందట. మొదట ఫ్రెండ్లీగా ఉన్న అతను తర్వాత అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడని ఆమె ఆరోపించింది. ముఖ్యంగా గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన మొయినాబాద్ లో జరిగిన న్యూ ఇయర్ పార్టీ సమయంలో బలవంతంగా మద్యం తాగించి తనపై అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా ఇంటికి వచ్చి బలవంతంగా తనను తాకేందుకు ప్రయత్నించాడని ఆరోపణలు చేసింది. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ ఏమిటంటే పోక్సో కేసు నమోదయ్యే కొద్ది గంటల ముందే సాయి భగీరథ్ కూడా పోలీసులను ఆశ్రయించాడు. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తూ ఆ బాలిక కుటుంబం తనపై పెళ్లి ఒత్తిడి తెచ్చిందని, తాను నిరాకరించడంతోనే 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించాడు. అంతేకాదు తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని కూడా తన కంప్లైంట్ లో పేర్కొన్నట్టు సమాచారం. ఒకసారి భయంతో 50,000 రూపాయలు కూడా ఇచ్చినట్టు ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు పోలీసులు ఇరువైపులా ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నారు.
బాలిక స్టేట్మెంట్ రికార్డు చేయడంతో పాటు పార్టీకి హాజరైన వారి వివరాలు, ఫోన్ చాట్స్, కాల్ డేటా, సోషల్ మీడియా మెసేజ్లు అన్ని పరిశీలించే అవకాశం ఉంది. ముఖ్యంగా మోయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీ ఈ కేసులో కీలక అంశంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారం రాజకీయంగా కూడా పెద్ద దుమారమే రేపుతోంది. బండి సంజయ్ బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ కావటం, కేంద్ర మంత్రిగా ఉండటం వల్ల ప్రతిపక్షాలు ఈ కేసును గట్టిగా టార్గెట్ చేస్తున్నాయి. సాధారణ వ్యక్తి కుమారుడైతే ఇప్పటికే అరెస్ట్ చేసేవాళ్లు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరోవైపు బీజేపీ అనుచరులు మాత్రం ఇది రాజకీయ కక్ష సాధింపని వాదిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ మరింతగా ముదిరిపోయాయి. సంస్కారం గురించి మాట్లాడే నాయకుల ఇళ్లలోనే ఇవి జరుగుతున్నాయా అంటూ కొందరు విమర్శిస్తుంటే, ఇంకొందరు కేసు నిరూపణ కాకముందే ఎవ్వరిని దోషిగా చూడొద్దు అంటూ కౌంటర్ ఇస్తున్నారు. మీమ్స్, ట్రోల్స్, రాజకీయ పోస్టులతో అటు సోషల్ మీడియా మొత్తం ఈ ఇష్యూతో నిండిపోయింది. ముఖ్యంగా పోక్సో అనే పదం రావడంతో కేసు మరింత సీరియస్ గా మారింది. అయితే ఇప్పటి వరకు ఇది కేవలం ఎఫ్ఐఆర్ దశలోనే ఉంది. కోర్టు ఇంకా ఎలాంటి తుది తీర్పు ఇవ్వలేదు. పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి ఆధారాలు సమర్పించిన తర్వాతే అసలు నిజమేంటో బయటపడుతుంది. కాబట్టి ప్రస్తుతం వస్తున్న సమాచారం అంతా ఆరోపణలు, ప్రత్యారోపణల దశలోనే ఉందని గుర్తుంచుకోవాలి.